అమ్మో అమ్మో నారంతా ఎద్దులు తినేసినాయి. ఇంటి దగ్గర దొంగనకుడితో మాట్లాడుతుంది. పక్కూరు నుంచి నారు తేవటానికి ఇంత ఏళ్ళ కావాలా? మీ మామకి నీ కొడుక్కిని వస్తారులేవయ్యా, ఊరికే అరుస్తావు. నీ తిండి నువ్వు తిన్నావుగా, పడుకోరాదు. అళ్ళు నారేది? చిన్న ఇసం జరిగి తేడా వచ్చింది. నారు ఎద్దులు తినేసింది. అయ్య బాబు, ఎద్దులు మెసేసాయా? లోపలే ఉన్నాడు, రంకిలేస్తాడో ఏమో. వచ్చారా? నారేది? తీసుకొచ్చి సావిడి కాడేశారంట. మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు. ఆ బురదేట్రా కిట్గా? అదే ఆ సూరిగాడి గుడ్డు మామలేదు బోర్డు దాటిపోయి బురద గుంట్లో పడిపోయింది. అది ఈడు కానీ చూసి తోకపోతే ఆ ముసలు చచ్చి ఉండేది. ఏంటి మీరు చెప్తుంది నిజమని నమ్మాలా? ఏదో పద్దానికి అనుమానిస్తా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది. ఆ బుద్ధిలో వచ్చే నీకు. లేకపోతే ఏంట్రా, ఆకాశాన్ని మబ్బుందంటేనేమో ఆవు పేడద్దంటేనేమో అనుమానపేదమని అసలు ఇంట్లో చెప్పేది ఏంట్రా మనం? అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే. ఒకళ్ళ కాళ్ళెరు కొట్టడం, ఒకళ్ళ బుర్ర బద్దలు కొట్టడం. అందరితోటి తగులే. తలెత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా? పెట్టి పడుకుంటాం లేవయ్యా. అవునుగానే పెద్ద మనిషి ఆ సుబ్బారావు చెయ్యి ఇంత కిరక్కొట్టాడు. అది చెయ్యరు కొట్టాలా అని చంపాలా? ఆ శీతం చెయ్యట్టుకుంటాడు. దానికి ఆపరం ఏమైపోవాలా? అది పెళ్ళ మొహం చూసి ఊరుకున్నాం, లేకపోతే ఆడి పీకనొక్కి చంపేసేవాళ్ళం. ఇంట్లో కూర్చొని కబుర్లు చెబుతావు. నీ ముట్టి కింద చాలా ఉన్నాయి. నా ముట్టి కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా. వెళ్తాం. కర్మ. మీరు రండి మావయ్య, ఆయనతో ఎప్పుడు ఉండేదేగా. మీరు భోంచేయండి. మాకు ఆకలిగా లేదు. ఆకలిస్తుందిరా. ఆయన ఒకసారి మేము భోంచేయం. మానేయండి, నాకెన్నట్టం మీకు ఇట్టం అని కోడి కూర వండాను, మట్ట గుడిసెలు ఎగురెట్టాను, నాటుగుడ్లు పులుసెట్టాను. చాలా కూరలోనే మీ బాబు తినేస్తాడేమో నా కొడుకు. తినేస్తాడు మన మీద కోపంతో. అయినా సరే మనం పెట్టుకోండి, లేకపోతే నాడు గురించి అడుగుతాడు. మేమేం మోజు చేయం. మేము సావుడి గారికి వెళ్తున్నాం, అక్కడే పడుకుంటాం. వెళ్ళి సావిట్లో పడుకోండి. పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. మీ అమ్మ తీసుకొస్తుంది కదా. మేము సావుడి గారికి వెళ్తున్నాం. కొండంత బాయికి కొండల సాగుతాం. ఇంతసేపు నీవుతే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు బాయ్యా. I know. Oh, I'm sorry. పర్వాలేదులే బాయ్యా.